హలో, గుడ్ మార్నింగ్. హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పూలా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు జరుగుతున్నాయి. అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. హిట్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా హిట్ టీవీ యాజమాన్యం తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున క్రిస్టమస్ శుభాకాంక్షలు. ఇప్పుడు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలను పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ ఇది. నిన్న ఎస్పీలు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ఉద్దేశించి ప్రసంగించారు, దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. గంజాయి పైన అదే వైఖరి, నేరగాళ్లు ఎంత పెద్దవాళ్ళైనా వదలొద్దు, నకిలీ విత్తనాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరం, వాటిని నమ్మేవారి జాబితా రూపొందించండి. జిల్లా కలెక్టర్లు ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 6 గ్యారెంటీల అమలుకు అధికారులే వారధులని వెల్లడి. ఇక్కడ మనం చూస్తున్నాము, అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల అభ్యున్నతే నిజమైన దేశాభివృద్ధి అని అంబేద్కర్ అన్నారు. అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందని ఎవరైనా అనుకుంటే అది భ్రమే. తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనము చేకూరదు, పౌరుల సర్వతోముఖ పురోగతితోనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన అన్యాపదేశంగా గత ప్రభుత్వంలో కలెక్టర్ బంగళాలు, ఎస్పీ బంగళాలు కట్టినటువంటి వైనాన్ని, అదేవిధంగా కొత్తగా సచివాలయాన్ని నిర్మించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కేవలం భవంతులు కట్టడమే కాదు, పేద ప్రజల అభ్యున్నతి కావాలి అంటూ కూడా ఆయన పరోక్షంగా విమర్శ చేయకుండానే విమర్శ చేసినట్టుగా అయింది. ఇక గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరణ, 6 గ్యారెంటీలపై కలెక్టర్లు ఎస్పీల సదస్సులో నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎందుకంటే అందరూ కూడా హైదరాబాద్ వచ్చి దరఖాస్తులు ఇవ్వాలంటే సమస్య అవుతున్నది కాబట్టి, అందరికీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి గ్రామ సభలోనే దరఖాస్తులు స్వీకరణ చేయాలి. 6 గ్యారెంటీలపై కలెక్టర్లు ఎస్పీల సదస్సులో నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక మరొక కీలకమైన అంశానికి వస్తే, నిన్న శ్వేతపత్రం అంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలకి విరుద్ధంగా, అంటే దానిని ఏదైతే శ్వేతపత్రాల్లో పేర్కొన్నటువంటి అంశాలను ఖండిస్తూ శ్వేతపత్రాన్ని నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆవిష్కరించారు. అందులో ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. మేము అప్పులు చేసిన మాట వాస్తవమే, కానీ 3 లక్షలకు పైగా అప్పులు చేశాం, కానీ 50 లక్షల సంపదను 50 లక్షల కోట్ల సంపదను మేము సృష్టించామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. 50 లక్షల కోట్లకు పైగా సంపదను సృష్టించాం, మేము చేసిన అప్పులు 3.17 లక్షల కోట్లే. భారస పాలన తెలంగాణకు స్వర్ణయుగం. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరిగితే సరిచేయండి, మొత్తం కాళేశ్వరంపై నిందలు వద్దు. కేటీఆర్ వ్యాఖ్యలు, శ్వేతపత్రం విడుదల. ఇక్కడ నిన్న శ్వేతపత్రంలోని అంశాలను వివరిస్తున్న కేటీఆర్. అదేవిధంగా విధ్వంసం నుంచి వికాసం వైపు అంటూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి విధ్వంసం ఏ విధంగా ఉన్నది, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏ విధంగా తెలంగాణ వికాసం పొందింది అనేటువంటిది పూర్తిగా స్లైడ్స్తో సహా అనేక ఛాయాచిత్రాలను కూడా ప్రదర్శించడం జరిగింది ఈ శ్వేతపత్రంలో. ఇక లోపల పేజీలో చూద్దాం కంటిన్యూషను. ఇక భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటేశారు, నిషేధం విధించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. వ్యాక్సిన్ అదనపు డోసు అవసరం లేదు, JN1పై ఇన్సాకాగ్ చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూస్తున్నటువంటి JN1పై మళ్ళీ టీకా అవసరం లేదు, వ్యాక్సిన్ అవసరం లేదు, అదనపు డోసు అవసరం లేదు అంటూ కూడా ఇన్సాకాగ్ పేర్కొంది. దాని కంటిన్యూషన్ లోపల పేజీలో చూద్దాం. ఇక ఇంటర్ బోర్డు నిన్న మళ్ళీ కొంతమంది అధికారులని షఫుల్ చేశారు. ఇక్కడ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజాని నియమించారు. ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్ GADకి రిపోర్ట్ చేయాలని రంగారెడ్డి కలెక్టర్ భారతి హోళికేరికి ఆదేశం. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా IPS అధికారి DS చౌహాన్ని కూడా నియమించారు. ఇక మనం చూస్తున్నాం, నిన్న ఎస్పీలు అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి దాని మీద ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు, అదేవిధంగా ప్రజల సంక్షేమం తదితర అంశాలను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని సమస్యలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలు, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్, ఇటువంటి వాటిపైన ఉక్కుపాదం మోపాలంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల్ని నియమించారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కరీంనగర్, దామోదర్ రాజనరసింహన్ మహబూబ్ నగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం, దుద్దిళ్ల శ్రీధర్బాబు రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, కొండా సురేఖ మెదక్, సీతక్క ఆదిలాబాద్, తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ, జూపల్లి కృష్ణారావు నిజామాబాద్, ఈ జిల్లాలకు వారు ఇన్ఛార్జి మంత్రులుగా వ్యవహరిస్తారు. ఇక డ్రగ్స్పై ఉక్కుపాదం.
ఇక చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందినప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందినట్లు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. తండాల్లో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి పేదకు ప్రభుత్వ సంక్షేమ పథకం చేరాలంటూ కూడా నిన్న ఆ సమావేశంలో ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలకు నకిలీ విత్తనాలే కారణం అంటూ కూడా ఆయన ఆరోపించారు. అందువల్ల అధికారులు చాలా స్పష్టంగా ఈ నకిలీల మీద ఉక్కుపాదం మోపాలని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక గ్రామ సభలతో జీవితకాల అనుభవం, ప్రభుత్వ హామీలు నిర్ణయాలు అమలు కావాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకుల్లా పనిచేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. 6 గ్యారెంటీలను ప్రజలకు చేరవేయడానికి అధికారులే మాకు వారధులు. సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే, పోలీసు అధికారులదే. గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించి నిస్సహాయులకు సహాయం అందించాలన్న ఆలోచనతో ప్రజా పాలన పేరుతో ప్రభుత్వం గ్రామ సభలను చేపడుతోంది. 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రత్యేక అధికారులు హాజరు కావాలంటూ కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక అదేవిధంగా అధికారులు పాత పద్ధతులు మానుకుంటే మంచిదంటూ కూడా బట్టి చాలా తీవ్రమైనటువంటి స్వరంతో అధికారులని హెచ్చరించారు. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మానుకుంటే మంచిదని, పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా సేవలందించే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా పనితీరు ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇక రేషన్ దరఖాస్తుల స్వీకరణకు మరికొంత సమయం అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. 6 గ్యారెంటీల అర్జీలు తీసుకున్న తర్వాతే సమగ్ర కుటుంబ సర్వే తరహాలో వివరాల సేకరణ అంటూ కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక సామాన్యుల సంక్షేమే లక్ష్యం, కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం స్పష్టీకరణ. ఇక్కడ మనం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్, మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నతాధికారులు కూడా వీరందరూ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా పలు కీలక అంశాల మీద చర్చ జరిపారు. చలికి వణుకుతున్న సంగారెడ్డి, ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సంగారెడ్డిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని అత్యల్పంగా కోహీర్లో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. కోహీర్లో చలిమంట కాచుకుంటున్న స్థానికులు. ఇక్కడ కోహీర్లో గత 5 రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు 9.2 నుంచి అత్యల్పంగా 7.4కు దిగిపోయింది. ఇక ప్రజాపాలనకు 22.93 కోట్లు కేటాయించారు. ఇక తెలంగాణలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణకు 22.93 కోట్లు విడుదలయ్యాయి. ఇక ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా కొంతమంది అధికారులని రీషఫుల్ చేశారు. ఆ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా నియమితులయ్యారు. ఇక గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ అంటూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 6 గ్యారెంటీలకి దరఖాస్తుల స్వీకరణ గ్రామ సభల్లోనే జరగాలి. అందులో ఎందుకంటే గ్రామ సభలో జరిగితే అక్రమాలు జరగవు, అనర్హుల్ని ఎంపిక చేసే విధానం ఉండదు కాబట్టి గ్రామ సభల్లోనే దరఖాస్తుల స్వీకరణ అంటూ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులు 1-2 రోజుల ముందే ఇస్తాం. ప్రతి పట్టణం, గ్రామం, తండాలో ప్రజాపాలన నిర్వహిస్తాం. అధికారులు ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక గ్రామంలో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో గ్రామంలో సభలు నిర్వహిస్తారు. 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల్ని ఈ గ్రామ సభలో స్వీకరించి రసీదిస్తారు. 1000 ఎకరాల భూముల కబ్జా, 6 గ్యారెంటీలతో పాటు ధరణిపై సదస్సులో చర్చించాం. ఆ పోర్టల్ ప్రక్షాళనపై కసరత్తు మొదలైంది. ధరణి ద్వారా గత ప్రభుత్వ పెద్దలు 1000 ఎకరాల భూములు ఆక్రమించుకొని క్రమబద్ధీకరించుకున్నారు. మరికొన్ని క్రమబద్ధీకరణ ప్రక్రియలు ఉన్నాయి. నాటి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంది, వాటిని తిరిగి రాబడతాం. ఎన్నికల సమయంలో అప్పటి సీఎం ధరణిపై ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో వేయాలన్నారు, కానీ ఆ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో వేశారంటూ కూడా ఇక్కడ పేర్కొన్నారు. ఇక స్నేహపూర్వక పోలీసింగ్పై స్పష్టత, శాంతి భద్రతలపై సర్కారు కఠిన వైఖరి అంటూ కూడా ఇచ్చారు. ఇక సన్బర్న్ ఈవెంట్పై సీఎం ఆరాతో కలకలం. హైదరాబాద్లోని మాదాపూర్లో సన్బర్న్ పేరుతో నిర్వహించబోతున్న భారీ ఈవెంట్కు ఎలాంటి అనుమతులు లేవని, అయినప్పటికీ ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నారని, ఇది ఎలా సాధ్యమని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రశ్నించడం శాఖలో కలకలం రేపుతోంది. నిఘా విభాగాధిపతిని మార్చడం, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరున్న అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు ఆ తర్వాత జరిగిన బదిలీలోనూ తన ఉద్దేశాన్ని వెల్లడించింది. భవిష్యత్తులో బదిలీలైనా క్రమశిక్షణ చర్యలైనా దీని ఆధారంగానే ఉంటాయని భావిస్తున్నారు. ఇక అమెరికా షాపింగ్ మాల్లో కాల్పులు, ఒకరు మృతి చెందారు. ఇక్కడ అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలోని ఓ షాపింగ్ మాల్లో శనివారం ఓ నిందితుడు జరిపిన కాల్పులో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఇది నైపుణ్యాల గ్యారేజీ, ఉన్నత ఆశయం వైపు ఐ ఫోకస్ మిషన్. 18 ఏళ్లుగా లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగుల జీవితాల వెలుగులు అంటూ కూడా ఐ ఫోకస్ మిషన్కి సంబంధించినటువంటి వార్త. ఇక్కడ సురేందర్ తిప్పరాజు 30 ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధ విభాగానికి సీనియర్ డైరెక్టర్.
ఎన్నో దేశాలు చుట్టువచ్చారు. అయితే జీవితం అంటే కెరీరేనా అనుకుంటున్నప్పుడు ఉప్పల్ భగాయత్లోని సృజనాలయ కార్యాలయం ఐఫోకస్ మిషన్ ఆయనకు కొత్త లక్ష్యాన్ని చూపించింది. ఈ క్రమంలో కృతి మేధలో తన అనుభవం సమాజానికి ఉపయోగపడాలనే ఆశయంతో యువతకు మెంటార్గా మారారు. ఇప్పటివరకు కళాశాలలో శిక్షణ సంస్థలో 40,000 మందికి శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు ఉద్యోగం సాధించేలా, ఉద్యోగులు మరింత నైపుణ్యవంతులుగా మారేలా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది నైపుణ్యాల గ్యారేజీ. ఈయన వాసుదేవ్ శర్మ గురువు ఐఫోకస్ మిషన్లో ఉన్నారు. ఇక అక్కడ శిక్షణ తీసుకున్న వాళ్ళు వాళ్ళ అనుభవాలు, 5 ఉద్యోగాలకు ఎంపిక అయినట్టు పవన్ అనే అతను ఆఫీస్ బాయ్ నుంచి డిజైనర్గా మారానంటూ కూడా శ్రీనివాస్ చెప్పారు. ఇక్కడ ఐఫోకస్ మీద ఒక వార్తా కథనాన్ని సమగ్రంగా ఇచ్చారు. ఐఫోకస్ మెంటార్లు, సభ్యులు, శిక్షణ పొందుతున్న యువకులు, మహిళలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. అదేవిధంగా దసలిపట్టు ప్రకృతి ఓడిన పుట్టు అంటూ కూడా దసలిపట్టు గోల్డెన్ ఎక్కిస్తున్న పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది. ఇక నిన్న శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా కేటీఆర్ 50 లక్షల కోట్లకు పైగా సంపద సృష్టించామని ఆయన పేర్కొన్నారు. 9.5 ఏళ్లలో 13,72,930 కోట్లు ఖర్చు వేసేసాం. 50 లక్షల కోట్ల కంటే ఎక్కువ సంపద సృష్టించాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. తెలంగాణ దేశానికే తలమానికంగా మారిందంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు 56,000 కోట్ల అప్పు ఉందని శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పింది. ఆ కార్పొరేషన్లో 30,000 కోట్ల విలువ చేసే ధాన్యం ఉంది. ఇప్పటికే అమ్మిన ధాన్యానికి రావాల్సిన నిధులు 16,000 కోట్లు ఉన్నాయి. వీటిని చెప్పకుండా అప్పులు ఉన్నాయనటం దారుణం. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుపడుతున్నారు. మేడిగడ్డలో తప్పు జరిగితే సరిచేయండి. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నాం. ఇప్పటికే 90% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తి చేసి నీరివ్వండి. ప్రాజెక్టును బద్నాం చేయొద్దు. మాపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చొద్దు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మా ప్రభుత్వ హయాంలో 1,11,320 రైతు కుటుంబాలకు రైతు బీమా అందించి అందులో 99.9% సహజ మరణాలే. వాటన్నింటినీ ఆత్మహత్యలని సీఎం రేవంత్ శాసనసభలో చెప్పారు. ఇలాంటి సీఎంను ఏమనాలో ప్రజలు నిర్ణయించుకోండి అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని నిరర్ధకం అంటే మూర్ఖత్వమే. మేము కట్టిన సచివాలయంలో మీరు కూర్చున్నారు. సచివాలయం నిరర్ధకమా? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సమున్నతంగా నిర్మించామంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. నర్సింగ్ విద్యార్థిని కేటీఆర్ లక్ష సాయం చేశారు. ఇక న్యాకులో ఎదుగుతున్నాం. 13వ స్థానంలోకి తెలంగాణ. 3 ఏళ్లలో 30% అభివృద్ధి. చొరవ చూపితే మరింత ముందుకు. రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం పాలయ్యారు. నారాయణపేట జిల్లా జక్లేర్ సమీపంలో ఎదురెదురుగా 2 కార్లు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇక్కడ జక్లేర్ స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న కార్లు, ఘటనా స్థలం వద్ద మృతదేహాలు. ఇక ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, 3 మావోయిస్టుల మృతి. ఇక ఎడిటోరియల్ ఇది. యువ భారత ప్రగతికి గ్రహణం అంటూ కూడా యువత నైపుణ్యాలు సరిగా ఉపయోగించుకోవటం లేదనే దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగం. కానీ యువ భారత ప్రగతికి గ్రహణం పడుతుంది. ముఖ్యంగా విద్యా విధానం తగిన విధంగా లేదంటూ కూడా ఎడిటోరియల్ రాశారు. వసుంధరలో మహిళలకు సంబంధించినటువంటి వార్తా కథనాలు ఇస్తున్నారు. 2023 శక్తి అనే పేరుతో ఎవరైతే క్రీడా రంగం నుంచి వివిధ రంగాల్లో మహిళలు సాధిస్తున్నటువంటి విజయ గాథలను ఇస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, జ్యోతి, నందిని, హర్ప్రీత్ వీళ్ళందరూ కూడా ఎంతో పట్టుదలతో తమ ఎంచుకున్నటువంటి రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనిపించారు. ఒకే ఒక జీవితం, దాన్ని సాదాసీదాగా గడిపేస్తే ఎలా, మనకంటూ ఓ గుర్తింపు ఉండాలిగా. ఇలాగే ఆలోచించారు వీళ్ళు. ఈ ఏడాది అరుదైన ఘనతల్లో చరిత్రలో తమ పేరును లిఖించుకున్నారంటూ కూడా వీరందరి గురించి కూడా వార్తా కథనాలు ఇచ్చారు. ఇక్కడ మెడను మెరిపిద్దామంటూ కూడా మెడ సౌందర్యానికి సంబంధించినటువంటి కొన్ని చిట్కాలు. ఇక ఆహ్లాదమే ఆనందం కూడా అంటూ కూడా ఇంట్లో షెల్ఫ్లకి ఇక్కడ ఏదైతే కొన్ని క్రీపర్స్ పెట్టారో లివింగ్ రూమ్లో, అవి అలంకరణ ఆహ్లాదంగా ఉంటేనే ఆకట్టుకుంటుంది అంటూ కూడా కొన్ని చిట్కాలు ఇచ్చారు. ఇక మీ గొడవకి వారిని నిందించొద్దు అంటూ కూడా ఇక్కడ కొన్ని చిట్కాలు ఇచ్చారు, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు సంబంధించి. ఇక డియర్ వసుంధరలో డాక్టర్ మందాడి గౌరీదేవి, ఆమె సైకాలజిస్టు, మానసిక నిపుణురాలు, ఆమె ఇచ్చినటువంటి కొన్ని సలహాలు, సూచనలు ఇక్కడ ఇచ్చారు. ఇక ఇవి సిటీ పేజీలు. ఇక ప్రతి శని ఆదివారాల్లో నాటా. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆన్లైన్ పరీక్షలు. స్కోర్కు 2 ఏళ్ల పాటు గుర్తింపు. మార్పులు చేసిన ఆర్కిటెక్చర్ కౌన్సిల్. ఆర్కిటెక్చర్లో కొన్ని మార్పులు చేశారు. ప్రతి శనివారాల్లో నాటా పెడతారు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే. ఏడాదిగా టెండర్ల దశ దాటిన ప్రమాదకర ప్రాంతాల దిద్దుబాటు వ్యవహారం.
తాజాగా మరోసారి నోటిఫికేషన్ జారీ, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పరిస్థితి ఇదంటూ కూడా ఇక్కడ ఫోటోతో సహా ఇచ్చారు. ఇది ప్రమాదకరమైనటువంటి మలుపు. ఇక్కడ దీనిని ప్రమాదకర దిద్దుబాటు చేయాలని చెప్పి కొంత చేసినప్పటికీ కూడా టెండర్ల వల్ల మళ్ళీ అది మొదటికి వచ్చిందంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇంకా క్రిస్మస్ కాంతుల్లో మెదక్ చర్చికి చాలా ప్రఖ్యాతి గాంచింది. దీనికి ఎంతో ఘన చరిత్ర ఉంది. మెదక్ చర్చి రాష్ట్రంలోనే ఒక అంటే అద్భుతమైనటువంటి కట్టడాలుగా మనం చెప్పుకుంటాము. జిల్లా కేంద్రమైన మెదక్లోని ప్రఖ్యాత సిఎస్ఐ చర్చిని క్రిస్మస్ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగులు విరజమ్మడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాటు చేశారు. క్రీస్తు బోధనలో అనుసరణీయం అంటూ గవర్నర్, సీఎంల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ సోదరులకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి. ఇక కాణిపాకం ఆలయానికి వెండి తొడుగుల వితరణ, వాటి విలువ 3 కోట్లు ఇచ్చారు. వెండి తొడుగును ఈవో వెంకటేష్కు అందజేస్తున్న రామకృష్ణ ప్రసాద్. ఇక రాష్ట్రాల్లో తెలంగాణ నగరాల్లో పూణే అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలున్న 18 నుంచి 21 ఏళ్ల యువతలో అగ్రస్థానం. కోర్సులో MBA, ఆ తర్వాత బీటెక్ భారతదేశ నైపుణ్య నివేదికలో వెల్లడిని ఇవి. ఎందుకంటే రాష్ట్రాల్లో తెలంగాణ నగరాల్లో పూణే నిలిచిందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నైపుణ్యాలు ఉన్న యువత శాతం తెలంగాణలో 85.45 అయితే లాస్ట్లో హర్యానా 56.14 ఇచ్చింది. ఏపీలో శాతం 73% ఉంది. అదేవిధంగా కోర్సుల వారీగా ప్రతిభ అంటూ కూడా ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఇక క్రిస్మస్ కేక్ని కట్ చేసిన కేటీఆర్, తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఇక ఠాక్రేకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక్కడ మనం తెలుసు మాణిక్యరావు ఠాక్రే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేసి పార్టీని విజయ పథంలో నడిపించారు. ఇప్పుడు ఆయన గోవా ఇన్ఛార్జిగా బదిలీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయనకి వీడ్కోలు పలికారు గాంధీ భవన్లో. ఇక్కడ ఠాక్రేకు ఘనంగా వీడ్కోలు, ఠాక్రేకు జ్ఞాపికను అందజేసిన కాంగ్రెస్ నేతలు. ఇక లోక్సభ టికెట్లకు భాజపాలో పోటాపోటీ, అభ్యర్థిత్వాల కోసం కీలక నేతల ప్రయత్నాలు. 4 సిట్టింగ్ స్థానాల్లో మళ్ళీ వాళ్లే మల్కాజిగిరిపై కీలక నేతలు గురి అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా లోక్సభకు మాత్రం చాలా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మల్కాజిగిరి మీద చాలామంది దృష్టి పెట్టారు. అదేవిధంగా ఎవరైతే ప్రస్తుతం బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే సిట్టింగ్స్ ఉన్నారో, అదేవిధంగా కిషన్ రెడ్డి, వీళ్ళందరికీ కూడా అవే స్థానాలు మళ్ళీ ఇస్తారు. ఇక్కడ 4 సిట్టింగ్ స్థానాల్లో మళ్ళీ వాళ్లే మల్కాజిగిరిపై మాత్రం కీలక నేతలు గురి పెట్టారు అంటూ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనం భువనగిరి టికెట్ కోసం మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీదారు, పార్టీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కూడా టికెట్ను ఆశిస్తున్నారు. వరంగల్ స్థానాన్ని మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే కె శ్రీధర్, ఈ విధంగా పలు స్థానాలకు డిమాండ్ వచ్చింది. సికింద్రాబాద్ స్థానం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు బరిలో దిగనుండగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ నుంచి, సిట్టింగ్ ఎంపీలు సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమని పార్టీ వర్గాలు ఉన్నాయి. ఇక మల్కాజిగిరి లోక్సభ స్థానంలో ఇక్కడ అభ్యర్థిత్వం కోసం భాజపా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్రావుతో పాటు ఈటెల రాజేందర్ పేరు కూడా ఈ స్థానంపై ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. పేరాల చంద్రశేఖర్, వీరేందర్ గౌడ్, సామా రంగారెడ్డి, రామచంద్రరావు, ఆకుల రాజేందర్, ఎస్ మల్లారెడ్డి సహా కొత్త నేతలు కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక హోటళ్ల పరిశ్రమ అభివృద్ధికి కృషి, కేంద్ర రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, జూపల్లి. పని కంటే జీవితం ఎంతో గొప్పది, తండ్రయ్యాకే తెలుసుకున్నట్టు కూడా బిల్ గేట్స్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ప్రకటన ఇది. యుక్త వయసులో తాను సెలవులు తీసుకోవడాన్ని నమ్మేవాడిని కాదని, తండ్రయ్యాకే జీవితం విలువ తెలిసిందని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. ఇక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలంటూ కూడా తేజస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య కోదండరాం, చిత్రంలో రాములు, రామకృష్ణ, లచ్చిరెడ్డి, భూమి సునీల్ వీరందరూ ఉన్నారు. ఇక వైకుంఠ ద్వార దర్శనం కోటా ముగిసినట్లే, టైం స్లాట్ల టోకెన్ల జారీ నేటితో పూర్తవుతుంది. తిరుపతిలో టోకెన్ల కోసం వేచి ఉన్న భక్తులు. ఇక ఛాంపియన్ నిన్న భారత మహిళల టెస్ట్ జట్టు ఒక రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ని గెలిచింది. ఇక్కడ మనం చూస్తున్నాం, మొన్న ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. ఇప్పుడు కంగారు జట్టును మట్టి కరిపించింది. టెస్ట్ క్రికెట్లో జోరు మీద ఉన్న హర్మన్ సేన చారిత్రక విజయాన్ని అందుకుంది. 46 ఏళ్లలో తొలిసారి టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఏకైక టెస్ట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఘన విజయాన్ని సాధించింది అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. భారత క్రికెటర్లను కెమెరాలో బంధిస్తున్న ఆసీస్ కెప్టెన్ అలీసా, అదేవిధంగా భారత జట్టు ఆనందోత్సాహాలతో ఉన్నారు, గెలిచిన ఆనందంతో ఉన్నారు. కంగారును జయించారు. టెస్ట్ క్రికెట్లో ఆసీస్పై భారత మహిళలకు తొలి విజయం.
మహిళల టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాపై భారత్కు ఇదే తొలి విజయం. 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లను డ్రా చేసుకుంది, 4 ఓడింది. సొంత గడ్డపై ఆడిన గత 3 టెస్టులను భారత మహిళల జట్టు గెలిచింది. ఈ నెలలో ఆడిన 2 టెస్టుల కన్నా ముందు భారత స్వదేశంలో 2014లో టెస్ట్ ఆడింది. ఇక మరొక కీలకమైనటువంటిది రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేశారు. కొరడా జులిపించిన క్రీడా మంత్రిత్వ శాఖ అడ్హాక్ కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ మనం చూస్తున్నాం WFI అధ్యక్షుడు ఎన్నికయ్యాక బ్రిడ్జ్ భూషణ్తో సంజయ్ సింగ్ ఇలా అంటూ కూడా ఇచ్చారు. ఇది తొలి అడుగు అంటూ సాక్షి మాలిక్ ఎవరైతే తాను రెజ్లింగ్ నుంచి విరమించుకుంటానని చెప్పిందో ఆమె మళ్ళీ ప్రకటించింది. ఇది ఒక తొలి అడుగు, ఇది ఒక తొలి విజయం అంటూ కూడా ఏదైతే రెజ్లింగ్ సమాఖ్య మీద వేటేశారో దాన్ని స్వాగతించారు వాళ్ళు. ఇక కీపింగ్ గురించి రాహుల్తో మాట్లాడా అంటూ కూడా రాహుల్ ద్రావిడ్ చెప్పారు. కీపింగ్ అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి టెస్ట్ జట్టులో కీపింగ్ ఎవరు చేస్తారనే దాని మీద ఒక సందిగ్ధం నెలకొంది. ఇక చెమట వచ్చిన రోహిత్ కోహ్లీ మొదటి టెస్ట్ జరగబోతుంది దక్షిణాఫ్రికా ముందు. దాంతో నెట్స్లో బాగా ప్రాక్టీస్ చేశారంటూ కూడా ఇక్కడ వార్త. ఇక స్ట్రీట్ లీగ్ క్రికెట్లో రామ్ చరణ్ కూడా ప్రవేశించారు. రామ్ చరణ్ జట్టు అంటూ కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక కెప్టెన్కు టెస్ట్ అంటూ కూడా ఇక్కడ దక్షిణాఫ్రికాలో టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది, తనకి కెప్టెన్కు టెస్ట్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక టైటాన్స్ మళ్ళీ ఓడింది. ఇక ప్రో కబడ్డీలో ఇంగ్లాండ్ శిక్షణ బృందంలోకి పొలార్డ్ వచ్చారు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కేరన్ పొలార్డ్ ఇంగ్లాండ్ శిక్షణ శిబిరంలో చేరనున్నాడు. ఇక ఎర్రబారుతున్న సముద్ర రవాణా, ఎర్ర సముద్రంలో ఇటీవల భారత రవాణా నౌకల మీద దాడులు పెరిగాయి. ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఎర్రబారుతున్న సముద్ర రవాణా అంటూ కూడా హౌతీ దాడులతో ఆగిపోతున్న సరఫరా, నౌకల ప్రయాణంపై నీలినీడలు, ప్రత్యామ్నాయంతో మరింత భారం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. భారత్పై ప్రభావం, ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య ఐరోపాకు భారత నౌకల ద్వారా సరుకు రవాణా చేస్తోంది. దీనికి ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటుంది. దీంతోపాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులు అధికంగా ఉంటారు. మొత్తం సిబ్బందిలో 12% భారతీయులు ఉంటారు. సముద్రపు దొంగల నుంచి ఇప్పటికే వారు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా యుద్ధం నేపథ్యంలో వారికి హౌతీ రెబెల్స్ ప్రమాదకరంగా మారారు. ఇక అయోధ్య ప్రాణ ప్రతిష్టకు 84 సెకండ్ల అద్భుత ముహూర్తం నిర్ణయించారు. అయోధ్యలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న రామాలయం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక భారతీయుల విమానానికి లైన్ క్లియర్, ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్లోనే విచారించిన జడ్జిలు మానవ అక్రమ రవాణా జరుగుతుందంటూ కూడా ఒక విమానాన్ని ఆపేశారు. ఫ్రాన్స్లో 303 మంది ప్రయాణికుల నిరీక్షణకు తెర అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ కోల్కతాలో 1,00,000 మందితో భగవద్గీత పారాయణం జరిగింది. ఇక శ్రీకృష్ణుడి ఆరాధన వేడుకలో 37,000 మంది మహా నృత్యం చేశారు. ఇది గుజరాత్లో. అమ్మే చేయగలదిలా రక్షణ కవచంలో మారి బిడ్డలను కాపాడుకున్న తల్లి అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇక్కడ చూసాము. ఘనంగా క్రిస్మస్ వేడుకల ప్రారంభం, ఇజ్రాయెల్ హమస్ యుద్ధంతో బెత్లహేంలో నిలిచిన సంబరాలు. పెట్రోల్ దిగుమతులకు చెక్ పెట్టడమే నా జీవిత లక్ష్యం, కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి. వ్యాక్సిన్ అదనపు డోసు అవసరం లేదు అంటూ JN1 ఇన్సాకాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా దానికి అదనపు డోసు అవసరం లేదంటూ కూడా ఇన్సాకాగ్ పేర్కొంది. ప్రధానితో జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు భేటీ అయ్యారు. ఇక వేణుగోపాలుడిగా దర్శనమిస్తున్న యాదాద్రీశ్వరుడు, యాదాద్రిలో అద్భుతమైనటువంటి ఒక దృశ్యం. ఇక్కడ భక్తులు కొలువు తీరారు దేవుడి దర్శనం కోసం, దైవ దర్శనం కోసం. దర్శనానికి బారులు తీరిన భక్తులు. యాదాద్రిలో అలంకార సంబరాలు జరిగాయి. ఇక సీఎంతో డాక్టర్ నోరి దత్తాత్రేయుడి భేటీ. ప్రముఖ అంకాలజిస్టు నోరి దత్తాత్రేయుడు, అమెరికాలో స్థిరపడినటువంటి నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఇక్కడ అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్న భారత్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆదివారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుండి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు. శ్రీశైలానికి వరుస సెలవులతో భక్తులు విపరీతంగా శ్రీశైలానికి వెళ్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ కూడా అవుతున్నాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులు ఏ విధంగా ఉన్నారనేది. ఇక శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్ర స్నానం నిర్వహించారు తిరుమలలో. ఇక్కడ పుష్కరిణి వద్ద చక్రత్వాళాలకు హారతిస్తున్న అర్చకులు. కూచిపూడి నృత్య వైభవం గిన్నిస్ రికార్డు కైవసం అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. రాయదుర్గంలో ఒకేసారి 3,782 మంది కళాకారులు 7 నిమిషాల పాటు లయబద్ధంగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్లో చోటు సాధించారు. ఇందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని GMC బాలయోగి స్టేడియం వేదికైంది. ఇక 67,906 మంది భక్తులకు శ్రీవారి ఏకాదశి దర్శనం లభించింది.
ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సుందర్ రెడ్డి నియామకం అయ్యారు. 30న బ్రాహ్మణుల ఐక్యతా సదస్సు జరగబోతున్నది. ఇక కొత్తగా ఆర్టీఏ కార్యాలయాలు ప్రతిపాదన సిద్ధం చేస్తున్న రవాణా శాఖ. 6 నెలల్లోనే 4 ఆబ్కారీ శాఖాధిపతుల బదిలీల పరంపర. ఊడిన బస్సు టైర్లు తప్పిన పెను ప్రమాదం ఇక్కడ చూస్తున్నాము. ఎల్కతుర్తి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక నుండే వైపు చక్రాలు ఊడిపడిన ఘటన వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సైన్స్ వార్తలకు సంబంధించి నిద్ర కరువుతో సానుకూల అనుభూతులు తగ్గుతాల ఎవరికైతే సరైనటువంటి సమయం అంటే నిర్ణీత సమయం వరకు నిద్రపోనట్లయితే దాని యొక్క ప్రతికూల ఫలితాలు ఉంటాయంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ మోచేతి నొప్పిని గుర్తించే ఏఐ సాధనం. మోచేతి నొప్పి ఉంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని గుర్తిస్తుందంటూ కూడా ఇక్కడ మరొక వార్త. నేను ఓ బాధితుడిని. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వ్యాఖ్య. ఇటీవల జగదీప్ ధన్కడ్ని మిమిక్రీ చేసినటువంటి సంఘటన జరిగింది పార్లమెంటు సమావేశాల సందర్భంగా. దానిని దృష్టిలో పెట్టుకొని నేను ఓ బాధితుడిని అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. జీవన పయనంలో ఎన్ని అవమానాలు బాధలు ఎదురైనా సేవాభావాన్ని మాత్రం మరవద్దని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సూచించారు. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్లో శిక్షణ పొందుతున్న వారితో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ఒక బాధితుడిని పేర్కొన్న ధన్కడ్ ఎదుటి వ్యక్తుల దృక్కోణానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాల్పులతో ఆగిన అజాన్. బారాముల్లాలో ఉగ్రవాదుల ఘాతుకం. మసీదులో విశ్రాంత పోలీసు అధికారి మృతి అంటూ మళ్ళీ అక్కడ కాశ్మీర్ లోయలో మళ్ళీ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఆజాన్ ఆగిపోయిందంటూ కూడా ఇచ్చారు. బారాముల్లాలో ఉగ్రవాదులు దురాఘాతానికి పాల్పడ్డారు, ఘాతుకానికి. ఇక JN-1తో భయం లేదంటూ కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ పేర్కొన్నారు. నౌకాదళం దర్యాప్తు ప్రారంభం. నికెల్ కర్మాగారం కొలిమిలో పేలుడు. ఇండోనేషియాలో 13 మంది మృతి. ఇక గత 5 ఏళ్లలో 140 ప్రైవేటు విశ్వవిద్యాలయాలని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్టుగా కేంద్రం పేర్కొంది. పేదల సాధికారతకు మోడీ కృషి చేస్తున్నారంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన. అహ్మదాబాద్ PM స్వనిధి పథకం లబ్ధిదారుల సమావేశంలో మాట్లాడుతున్న అమిత్ షా. రేపు నౌకాదళంలోకి INS ఇంఫాల్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక INS ఇంఫాల్ మంగళవారం భారత నౌకాదళంలో చేరనుంది. 2036 ఒలింపిక్స్ మన దేశంలోనే జరిగితే గుజరాత్లోనే అంటూ అమిత్ షా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక సద్భావన ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. పరుగులు తీసిన ప్రయాణికులు. సుల్తాన్పూర్లో జరిగింది. ఇక క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో నిర్వహించిన పరుగు పందెంలో శాంతాక్లాజ్ దుస్తుల్లో పాల్గొన్న ప్రజలు. ఇక్కడ శాంతాక్లాజ్ దుస్తుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది మ్యాడ్రిడ్లో జరిగింది. నేడు మాలవీయ రచనలు ప్రసంగాల సంకలనాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు. భార్యను ఎప్పుడు కొద్దిగా మత్తులో ఉంచాలి. బ్రిటన్ హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీ నేతలకు జిన్ పింగ్ శుద్ధులు చెప్పారంటూ కూడా ఒక వార్త. మొక్కల ఎదుగుదలను ప్రోత్సహించే బ్యాక్టీరియా తొలిసారి కనుగొన్న విశ్వభారతి వర్సిటీ పరిశోధకులు. తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని మరదల్ని సజీవ దహనం చేసిన అన్న. ఇది మధ్యప్రదేశ్లోని రత్నాం జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇరాన్ అమ్ముల పొదిలో అధునాతన క్రూజ్ క్షిపణులు వచ్చి చేరాయి. ఇమ్రాన్ అప్పీల్ను తిప్పిపంపిన సుప్రీంకోర్టు. తోషా ఖాన్ అవినీతి కేసులో శిక్షణ కొట్టివేయాలన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ది తోసిపుచ్చింది. ఇక సినిమా పేజీలు. కాసులు కురిపించిందా కొనసాగింపు అంటూ కూడా ఏదైతే సీక్వెల్స్ ఉన్నాయో కొనసాగింపు అవి కాసులు కురిపించిందా అంటూ కూడా విక్రమ్, సత్యం, రాజేష్, విజయ్ ఆంటోనీ వీళ్ళు ముగ్గురు కూడా నటించినటువంటి సీక్వెల్స్ రిలీజ్ అయినాయి. ఇక్కడ దానికి సంబంధించి తమిళ చిత్రాలు జోరు అదేవిధంగా ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మగుళూరులో భీమా యాక్షన్ సీక్వెన్సెస్ని చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ కావ్య, రవితేజ మనసు గల్లంతే అంటూ కూడా సంక్రాంతి బరిలో ఈగల్ యాక్షన్ హంగామా రుచి చూపించబోతున్నారు రవితేజ అంటూ కూడా ఒక వార్త. ఇక గురు శిష్యుడుగా అనన్య పాండే, అక్షయ్ కుమార్ నటించే చిత్రం ఒకటి విడుదల కాబోతుంది. ఇక రీల్ రివైండ్ అంటూ 2023 సంవత్సరంలో మొత్తం విడుదలైనటువంటి సినిమాలకు సంబంధించిన ఒక సమీక్షని ఇక్కడ ఇచ్చారు క్లుప్తంగా. అదేవిధంగా వైష్ణవి, చైతన్య, ప్రగతి శ్రీవాత్సవ, రెబా, మోనిక వీరందరూ కూడా వారసులుగా ఉన్నారు. హీరోయిన్లు కూడా వారసులుగా వస్తున్నారంటూ కూడా ఒక మంచి వార్తా కథనాన్ని అందించారు.
ఇక ఈనాడు బిజినెస్ పేజ్ ఇది. ఇక్కడ చూసినట్లయితే 58 కంపెనీలు 52,000 కోట్లు 2023లో ఐపీఓల సందడి అంటూ కూడా ఈ 2023లో వచ్చినటువంటి ఐపీఓలు సందడి 52,000 కోట్లు 58 కంపెనీలు సమీకరించాయి. ఇక మ్యూచువల్ ఫండ్ల ఆస్తులు 9 లక్షల కోట్లు పెరిగాయంటూ కూడా ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి వార్త. హైదరాబాద్లో కార్యాలయ స్థానానికి గిరాకీ 57% పెరిగింది. ముడి చమురుకు రూపాయల్లో చెల్లించకపోతున్నాం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడి. ఇక మౌలికంలో అగ్రస్థానమే అదానీ లక్ష్యం, ఇందుకోసమే 7 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక్కడ జన్ ఏఐతో వృత్తి నిపుణులపై అధిక ప్రభావం, పియర్సన్ నివేదిక. దేశీయ విమాన ప్రయాణికులు 15.5 కోట్ల మంది, 23-24పై కాంపా అంచనా అంటూ కూడా దేశవ్యాప్తంగా దేశీయ విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. దేశీయ విమాన ప్రయాణికులు వచ్చే ఏడాది 15 నుంచి 15.5 కోట్ల మంది ఉండే అవకాశం ఉందంటూ కూడా ఒక అంచనా వేశారు. ఇక సైబర్ దాడులే అతిపెద్ద ముప్పు, భారత సంస్థల అభిప్రాయం ఇదే పీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. ఇక ద్విచక్ర వాహనాల అమ్మకాలు 4 నుంచి 7% పెరగచ్చు అంటూ కూడా 2023పై ఇక్రా నివేదిక అందించింది. ఇవి ఈరోజు ఈనాళ్ళు వచ్చిన ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత వేరొక వార్తాపత్రికలోని కథనాన్ని పరిశీలిద్దాం. ఏంటి కథలు పడుతున్నావు? కథలు దొబ్బేస్తున్నావు కదా. ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్ లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్ లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్ కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ బీన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూవు అనే లోపే తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలయ్యబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం వన్ ఫైన్ డే ఆడ వెనకాల 4 షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి అది హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. యాంగిల్ ఉంది ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి, అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముళ్ళు అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్ లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్, అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్ లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? That incident that happened last Ugadi. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు కాదు పేపర్ మీద పెట్టింది. వచ్చి ఏడుస్తున్నావు ఏంట అని. ఈ 10 years లో I'm sure all of us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. సి మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు, ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్ లో. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.
మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఏపీ సాక్షి దినపత్రికను చూద్దాం. కాశ్మీర్లో ఉగ్రఘాతకం. బారాముల్లా జిల్లాలోని షేరీ ప్రాంతంలోని మసీదులో ప్రార్థన చేస్తుండగా మాజీ పోలీస్ అధికారిని ఉగ్రవాదులు హత్య చేశారు. అవినీతికి దూరంగా ఉండండి, అవినీతి అక్రమాలకు దూరంగా ఉండాలని అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నేతలకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సూచించారు. వికసిత భారత్ను నిజం చేయండి, యువతలో అద్భుత ప్రతిభ దాగి ఉందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భించేలా కృషి చేయాలని ప్రధాని మోడీ అన్నారు. ఆ విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. తాను దేశద్రోహినో దేశభక్తునో ఓటర్లే వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిర్ణయిస్తారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా వ్యాఖ్యానించారు. ఇవి లోపల పేజీలో చూద్దాం, దాని కంటిన్యూషన్. ఇక బ్యానర్ విషయానికి వస్తే పైత్యం దాటి పైశాచికం. జనం మెచ్చిన జగన్ పాలనపై అసూయతో రగిలిపోతున్న రామోజీ. పరిపాలనకు మానవీయ కోణం, జనంతో నిరంతరం జగన్ మమేకం అంటూ కూడా నేను విన్నాను నేను ఉన్నాను అంటే చేసిన దాన్ని ఇటీవల ఈనాడు పేజీలో నేను ఉన్నాను నేను విన్నాను నేను అంటే నేను ఉన్నాను నేను వినను అంటూ కూడా ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు ఈనాడులో. దానికి సంబంధించి దాన్ని ఖండిస్తూ ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. నేను విన్నాను ఉన్నానంటూ ప్రతిపక్ష నేతగా నాడు ప్రజలకు భరోసా. మాట కట్టుబడి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేటి పరిపాలన. సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో సీఎం జగన్. బాధితులు చేతితే చాలు పిలిచి సమస్య పరిష్కరిస్తున్న సీఎం జగన్. అనారోగ్య బాధితులకు వెంటనే ఆర్థిక సాయం, ఆపై ఉన్నత వైద్యం, అర్హతే ప్రామాణికంగా, వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. పాదయాత్రలో ఉన్న పరిపాలనలో ఉన్న జనంతోనే జగన్ అంటూ కూడా ఇక్కడ ఒక ఇచ్చారు. ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ పేరుతో పగబట్టి బాబు పిచ్చి పట్టి రాష్ట్రంపై కక్ష కట్టింది నువ్వే రామోజీ. ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలను ఎందుకు వెళ్ళగొడుతుంది చెప్పు. చంద్రబాబు అధికారంలో లేకపోతే అవాస్తవాలతో రాష్ట్ర పరువును దెబ్బతీస్తారా. ముఖేష్ అంబానీ రాష్ట్రంలో 50,000 కోట్ల పెట్టుబడులు పెడుతూ ఒప్పందం చేసుకుంది నిజం కాదా. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు బాగుందని ఆయన అన్న మాటలు తెలియదా అంటూ కూడా ఈనాడు కథనాన్ని ఖండిస్తూ ఒక వార్తా కథనం ఇచ్చారు. నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులో పర్యటించారు. ఆ సందర్భంగా పలు కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో 2 కోట్లతో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివక్ష లేని వ్యవస్థ మన ప్రభుత్వ సిద్ధాంతం, అదే సీఎం వైఎస్ జగన్. ఇకపైన ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేసేలా సుపరిపాలన, అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన పులివెందుల పాడాపై అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులతో సీఎం సమీక్ష. సింహాద్రిపురంలో పలు ప్రభుత్వ నూతన కార్యాలయాలకు ప్రారంభోత్సవం అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ న్యూస్ రీల్ విషయానికి వస్తే సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగిందంటూ ఒక వార్త. ఇక ఆసీస్ను ఓడించామంటూ కూడా మహిళల టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ఆసీస్ను తొలిసారిగా ఓడించే చరిత్ర సృష్టించింది. ఇక ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల వైద్యం చేతిలో ఉన్నట్టే అంటూ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ఇచ్చారు. పని నుంచి బడికి విద్యార్థులుగా మారుతున్న బాల కార్మికులు. 1506 మందికి వెట్టి జాకినిచ్చే స్వేచ్ఛ. రాష్ట్రానికి చెందిన 897 మందిని బడిలోకి చేర్చిన సిఐడి సత్ఫలితాలు ఇస్తున్న ఆపరేషన్ స్వచ్ఛ. ఇక్కడ WFIపై సస్పెన్షన్ వేటేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్యపై క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఇక జేఈకి భారీగా నమోదు. ఈ పాస్ పుస్తకాలు అత్యంత ఆధునికం అంటూ కూడా ఈ రీసర్వే తర్వాతే ఇచ్చే వాటికి గతంలో కంటే ఇప్పుడే విలువ ఎక్కువ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్న ఈ పాస్ పుస్తకాలని గురించి ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక రౌండప్ పేజీతో మనం చూస్తున్నాం. నిన్న పులివెందుల ఇక్కడ ఇడుపులపాయలు చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంగా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అవి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇక్కడ మనం చూస్తున్నాం సీఎం జగన్ క్రిస్మస్ ప్రార్థనలో సీఎం జగన్. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళుల్లో పాల్గొన్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి. ఇక వివక్ష లేని వ్యవస్థ. సింహాద్రిపురంలో ఎంపీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గ సమీక్ష సందర్భంగా రైతులు బహుకరించిన నాగలతో పీఎం. ఇక్కడ రబీలోనూ ప్రత్యామ్నాయ పంటలు. మెట్ట ప్రాంతాల్లో వరికి బదులుగా అపరాలు వేస్తున్నారు. కాలువల ఎగువ ప్రాంతాల్లో అపరాలు, మొక్కజొన్న. గోదావరి డెల్టాలో వెదజల్లు పద్ధతిలో నాట్లు. మొక్కజొన్న స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగు. ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం అంటూ కూడా రబీలో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించినటువంటి ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ సీఎం జగన్ రోడ్లను ప్రారంభించినప్పుడే అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రేపు గుంటూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తారు.
అదేవిధంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నెట్టింట ప్రభుత్వ బడులు, రాష్ట్రంలోని 40,000కు పైగా పాఠశాలలు ఇంటర్నెట్ పరిధిలోకి వచ్చాయంటూ కూడా అక్కడ వార్తా కథనం. ఇప్పటికే 8,700 స్కూళ్లకు అందుబాటులోకి నెట్, ప్రాథమిక పాఠశాలకు జియో ద్వారా సేవలు, 100% డిజిటలైజేషన్ దిశగా ప్రభుత్వ పాఠశాలలు. ఇక జనసేన కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు కుమ్ములాట, టీడీపీ ఇన్ఛార్జి సొంత గ్రామంలో ఘర్షణ ఉప్పలగుప్తంలో జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం గ్రామంలో జనసేన కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు కుమ్ములాడుకున్నారు. 27న అనంతపురంలో మేధావుల రాష్ట్ర సదస్సు, పరిపాలన వికేంద్రీకరణ, ఉత్తరాంధ్ర జేఏసీ వెల్లడి, పోస్టర్ ఆవిష్కరిస్తున్న లజపతిరాయ్ తదితరులు. ఇక్కడ గిరిజన సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపేట, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్, ఈ పాస్ పుస్తకాలు అత్యంత ఆధునికం. ఇక దళితులను దగా చేసిన టీడీపీ, దళిత జేఏసీ చైర్మన్ వరప్రసాదరావు మండిపాటు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదంటూ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్న వార్తను కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక వినియోగదారుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల వైద్యం చేతిలో ఉన్నట్టే అంటూ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. ట్యాబుల పంపిణీపై అసత్య ప్రచారం తగదు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇక సాక్షి ఎడిటోరియల్ పేజీది, సినిమా రక్తం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇక్కడ ఎడిటోరియల్ రాశారు. సినిమా రక్తానికి సంబంధించి ఒక ఎడిటోరియల్. ఇక్కడ ముస్లిం కావటమే నేరం అంటూ కూడా కరణ్ తాపర్ రాసినటువంటి వ్యాసం ఇది. ఇక యేసు అనే ప్రేమ అంటూ కూడా క్రిస్మస్ సందర్భంగా శ్రీ 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 రవిశంకర్ రాసిన వ్యాసం ఇది. అదేవిధంగా విలువల శిఖరం అంటూ కూడా నందిరాజు రాధాకృష్ణ ఈరోజు పుట్టినరోజు, వాజ్పేయి పుట్టినరోజుని రోజు ఇక్కడ నేడు వాజ్పేయి 100వ జయంతి వత్సర సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఆ సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డేగా పేర్కొంటారు వాజ్పేయి గారి పుట్టినరోజుని. పగబట్టి బాబు పిచ్చిపట్టి, ఈనాడులో రాసిన వార్తా కథనాన్ని ఖండిస్తూ ఇక్కడ కావాలని కక్ష కట్టి పరిశ్రమలు వెళ్ళగొట్టి అంటూ కూడా ఇక్కడ ఇది ఈనాడులో వేసినటువంటి వార్తా కథనం ఫ్యాక్ట్ చెక్ పేరుతో కావాలని కక్ష కట్టి పరిశ్రమలు వెళ్ళగొట్టి అని రాసిన వార్తా కథనాన్ని ఖండిస్తూ, రాష్ట్రంపై కక్ష కట్టింది నువ్వే రామోజీ, ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలు ఎందుకు వెళ్ళగొడుతుంది చెప్పు, చంద్రబాబు అధికారంలో లేకపోతే అవాస్తవాలతో రాష్ట్ర పరువు దెబ్బతీస్తారా, ముఖేష్ అంబానీ రాష్ట్రంలో 50,000 కోట్ల పెట్టుబడులు పెడుతూ ఒప్పందం చేసుకున్నది నిజం కాదా, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు బాగుందని ఆయన అన్న మాటలు తెలియదా, అంబానీ 15,000 కోట్ల పెట్టుబడిని కక్షగట్టి వెళ్ళగొట్టారని ఎలా రాస్తావు, అలాగే అదానీ గ్రూప్ 63,664 కోట్లు పెట్టుబడులు పెడుతుంటే అది వెళ్ళిపోయిందంటూ ఆ రాతలేంటి, కక్షగట్టి వెళ్ళగొట్టారు అంటూ నువ్వు రాసిన వాళ్ళు మరెందుకు భారీ పెట్టుబడులు పెడుతున్నారు, నువ్వు అన్నట్లే పరిశ్రమలు వెళ్ళిపోతుంటే జిఎస్డిపిలో పరిశ్రమల వాటా ఎలా పెరుగుతోంది, 1.59 లక్షల కోట్ల ఎగుమతులతో దేశంలో 6వ స్థానానికి రాష్ట్రం ఎలా ఎగబాకింది, వరుసగా 3 ఏళ్ల నుంచి సులభధర వాణిజ్య ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది తెలుసా, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన లీడ్ ఇండెక్స్లో 2023లో మన రాష్ట్రం టాప్ అచీవర్గా నిలిచింది ఇదేనా తెలుసా రామోజీ, 2019 నుంచి రాష్ట్రంలో 130 లార్జ్ అండ్ మెగా యూనిట్లు ప్రారంభమయ్యాయి, వీటి ద్వారా 63,774 కోట్ల పెట్టుబడులు, 77,227 మందికి ఉపాధి లభించింది. ఇక ఎంఎస్ఎంఈలతో సహా రాష్ట్రంలో 3,69,831 యూనిట్ల ఏర్పాటు ద్వారా 14.18 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 32,30,425 మందికి, పరోక్షంగా 64,60,850 మందికి ఉపాధి లభించనుందంటూ కూడా ఈ వార్తా కథనంలో మొత్తం రాశారు. ఇక చంద్రబాబు ఏ పీకేతో కలిసినా పీకే లేదంటూ కూడా ఎమ్మెల్యే కొడాలి నాని ఒక వ్యాఖ్యానించారు. ఇక బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడింది జగనే, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందంటూ కూడా మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటున్న బలిజలు ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్. ఇక జాతీయ అంతర్జాతీయ విషయానికి వస్తే అన్నీ మంచి శకునములే, పర్యావరణ లాభ సూచనలే, ఓజోన్కు పుడుతున్న గండి, ఎలక్ట్రిక్ వాహనాల్లో బాగా వృద్ధి, అమెజాన్ నరికివేత తగ్గుముఖం, 2023లో సానుకూల పరిణామాలంటూ కూడా పర్యావరణం కొంతవరకు అంటే తిరిగి ఓజోన్ పొర పుంజుకుంటుంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అన్ని మంచి శకునములే అంటూ కూడా ఇక్కడ ఓజోన్ క్రమంగా కోలుకుంటోంది అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాము. ఇక సాంప్రదాయేతర ఇంధనోత్పత్తి పైకి వెళ్తుంది, ఎందుకంటే శిలాజ ఇంధనాలను వాడటం లేదు,
దాంతో బ్యాటరీతో నడిచే కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా పెరగటం వల్ల శిలాజ ఇంధనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు చేకూరుతుందంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి. అమెరికాలో మళ్ళీ కాల్పులు జరిగాయి. గీతాపారాయణంలో పార్టీల దూషణ పర్వం అంటూ కూడా కోలకతాలో జరిగిన వార్త. ఇక అవినీతికి దూరంగా ఉండేటట్టు కూడా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన పార్టీ నేతలకు సూచనలు చేశారు. మళ్ళీ కోరలు చాస్తున్న కరోనా, 656 పాజిటివ్ కేసులు నమోదు, వ్యాధి విస్తృతిపై ఒక కన్నేయండి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇక వికసిత భారత్ను నిజం చేయండి, జమ్మూ కాశ్మీర్ విద్యార్థులతో ప్రధాని మాటా మంతి. 14 మంది ఇజ్రాయెల్ జవాన్లు మృతి అంటూ కూడా హమస్తో జరుగుతున్నటువంటి దాడుల్లో ఇజ్రాయెల్కి కూడా కొంత నష్టం వాటిల్లింది. 14 మంది ఇజ్రాయెల్ జవాన్లు మృతి చెందారు. ఎర్ర సముద్రంలో మరో నౌకపై దాడి, 25 మంది భారతీయ సిబ్బంది క్షేమం అంటూ కూడా ఎర్ర సముద్రంలో సరుకు రవాణాలపై ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి భారత నౌకల్ని లక్ష్యంగా చేసుకొని. అయితే మరో నౌకపై దాడి జరిగినప్పటికీ కూడా అందులో ఉన్న 25 మంది భారతీయ సిబ్బంది మాత్రం క్షేమంగానే ఉన్నారు. ఇక హిందీ మాట్లాడే వాళ్ళు టాయిలెట్లు కడుగుతున్నారంటూ కూడా డిఎంకే నేత, డిఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళను ఆయన అవమానించారనే దాని మీద దేశవ్యాప్తంగా కొంత ఆయనకి సంబంధించి ఆయనని తప్పుపడుతూ, ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ చాలామంది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన గత మార్చి నాటి వీడియో క్లిప్, బీజేపీ, ఆర్జేడీ నాయకులు తదితరుల తీవ్ర ఆగ్రహం, ఉత్తర భారతీయులను అవమానిస్తున్నారని ధ్వజం. ఇక ద్రోహినో దేశభక్తులను ప్రజలే నిర్ణయిస్తారు, లోక్సభలో పొగ ఘటనపై బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా. ఇక సిటీ పేజీలు ఇవి. రాష్ట్రీయ విషయానికి వస్తే యంగ్ స్ట్రోక్ అంటూ కూడా పిల్లల్లోనే ఏ విధంగా స్ట్రోక్ వస్తుంది అంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందనే దాని మీద ఇక్కడ ఇచ్చారు. 35-45 ఏళ్లలోపు వారిలో పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, మహిళల్లో హార్మోన్ల ఇబ్బందితో స్ట్రోక్, వంశపారంపర్యం, జీవనశైలి కారణమంటున్న వైద్యులు, స్మోకింగ్, డ్రగ్స్ కూడా స్ట్రోక్ దారితీస్తున్నాయని వెల్లడి. ఇక ఆలయం ఏదైనా మీ ఇంట్లోనే టికెట్, రాష్ట్రంలోని 8 ఆలయాల్లో దైవ దర్శనం, పూజ టికెట్లతో పాటు గదుల బుకింగ్ ఆన్లైన్. ఇక కురుబలకు జగనన్న అండ, కుప్పంలో కురుబలను బాబు పట్టించుకోలేదు, అన్ని కులాలకు జగన్మోహన్ రెడ్డితోనే గుర్తింపు, కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే జేఈకి భారీగా నమోదవుతున్నాయి. జేఈలో 2024 జనవరి సెషన్కు 12.30 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇక శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం జరిగింది. తిరుమలలో పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు. ఇక పైత్యం దాటి పైశాచికం అంటూ కూడా రామోజీరావు ఈనాడు రాసినటువంటి కథనాన్ని ఖండిస్తూ పైత్యం దాటి పైశాచికం అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. అమానవీయ పాలనకు చిరునామా చంద్రబాబు అంటూ కూడా చంద్రబాబు పాలనలో జరిగినటువంటి అమానవీయ సంఘటనల గురించి ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక ఆందోళన కాదు, ఆదుకున్నది ఎవరు ఆలోచించండి, ఎప్పటికప్పుడు అంగన్వాడీల ఆకాంక్షలను నెరవేరుస్తున్న సీఎం జగన్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే అంగన్వాడీల సమ్మె ఉధృతం అవుతుంది. అంగన్వాడీలు వేతనాలు పెంచాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళన కాదు, ఆదుకున్నది ఎవరు ఆలోచించండి అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. రాష్ట్రీయం అయిన వారిపైనే అకృత్యాలు అంటూ కూడా 96% అత్యాచార కేసులో దోషులు తెలిసిన వారే, కుటుంబ సభ్యుల నుంచి సహోద్యోగుల వరకు నిందితులే మొదటి స్థానంలో రాజస్థాన్, అప్రమత్తత అవగాహనే పరిష్కారం ఉంటున్న పోలీసులు అంటూ కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఎక్కువ మంది తెలిసిన వాళ్ళే ఉంటున్నారంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక రవాణా శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్ని తెలంగాణకు సంబంధించినటువంటి వార్తది. ఇక ప్రతిఫలం కథా సంపుటిని ఆవిష్కరించారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. ఇక 10 నుంచి బడికి విద్యార్థులుగా మారుతున్న బాల కార్మికులు, 1506 మందికి వెట్టి చాకించే స్వేచ్ఛ అంటూ ఆంధ్రప్రదేశ్లో బాల కార్మికుల్ని సిఐడి వారు రక్షించి బడులుగా పంపిస్తున్నారంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. వారు విద్యార్థులుగా మారుతున్నారంటూ కూడా ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. తెలంగాణ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ నిన్న శ్వేతపత్రాన్ని విడుదల చేశారు తెలంగాణ భవన్లో. ఆ సందర్భంగా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామని అంటూ ఆయన చెప్పారు. ఇక మెరిసిన మెదక్ చర్చి, హైదరాబాద్ సమీపంలోని మెదక్ చర్చి మెరిసింది అంటూ కూడా ఇక్కడ ప్రత్యేక చాలా హిస్టారికల్ చర్చ్ అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఆదివారం రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలుగులు విరజమ్మింది.
ఇక నటి కృష్ణవేణి యువతకు ఆదర్శం అంటూ కూడా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమెకి 100 ఏళ్ళు అనే సందర్భంగా ఆమెకి సత్కారం చేశారు. ఇక స్పోర్ట్స్ పేజీ చూసినట్టయితే ఆసీస్ని ఓడించాం, తొలిసారి టెస్ట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై గెలిచిన భారత మహిళల జట్టు. ఇక పవన్ పోరాటం వృధా, తెలుగు టైటాన్స్కు 6వ ఓటమి ప్రో కబడ్డీలో. ఇక రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేశారు, కొత్త అధ్యక్షుడు ఏకపక్ష విధానంపై ఆగ్రహం, కేంద్ర క్రీడా శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్గా కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్కి ఆడతాడు. వెస్టిండీస్ ఆటగాడు అయినటువంటి కీరన్ పొలార్డ్ ఇంగ్లాండ్కి అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యారు. సింగిల్స్ విజేత సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సహజ యామలపల్లి ఛాంపియన్గా అవతరించింది. ఇవి ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.